నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నావు? వారాల గురించి చెప్తున్నారంటే ఏ వారంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది. ఇక గురువారం ఎలా ఉంటారండి? గురువారం నాడు పుట్టిన వాళ్ళు. గురువారం పుట్టిన వాళ్ళు చాలా అదృష్ట యోగంతో పుట్టిన వాళ్ళు అన్న. వాళ్ళ బాధ్యతలు తీర్చుకోవడానికి పుట్టినట్టుగా ఈ జన్మలో మనకి అన్ని పనులు బాధ్యతలు ఉంటాయన్నమాట. ఓ సో ఏ పని చేయాలన్నా వీళ్ళ ఇంటికి పెద్దవాళ్ళగా, గురువారం పుట్టిన జనరల్ గా ఏంటంటే ఇంటికి పెద్దవాళ్ళకి పుడతారు. ఓ సో బాధ్యతలు ఎక్కువగా నెరవేరుస్తుంటారు. చాలా వరకు ఇంటికి మొదటి సంతానం గురువారం పుడతారు చాలా మందికి. సో ఆ పుట్టడం ఏంటంటే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇంట్లో వాళ్ళకి వాళ్ళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా పుడితే వాళ్ళకి బాగా విశేషంగా కలిసి వస్తుంది. వీళ్ళకి మాత్రం పెద్దగా పుట్టినందుకు అన్ని బాధ్యతలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. సో తల్లి తండ్రి బాధ్యతలు వీళ్ళు తీసుకునే పరిస్థితి ఉంటుంది చాలా మందికి. సో తండ్రికి తల్లి కూడా జనరల్ గా గురువారం పుట్టిన వాళ్ళకి తల్లిదండ్రులు అంత గొప్పగా తెలివైన వాళ్ళకు ఉండరు. వీళ్ళు తెలివితేటలతో వీళ్ళు సాధించుకోవాల్సిందే, వీళ్ళే అన్ని సంపాదించుకోవాల్సిందే. సో తండ్రికైనా తల్లికైనా వీళ్ళే చెప్పాలి, మేము ఇది చదువుతాం, మేము ఇలా చేస్తాం, ఇలా ఉండండి, ఇలా చేయండి. వాళ్ళకి పెద్దగా తెలియదు. సో అది ఈ గురువారం పుట్టిన వాళ్ళకి ఎక్కువ లక్షణం అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషన్ వైజ్ గా వీళ్ళకి చాలా పెద్ద చదువులే ఉండవు, కానీ నార్మల్ చదువులు చదువుతారు, కానీ బాధ్యతగా ఉంటారు. చిన్న చదువు చదివినా పెద్ద ఉద్యోగాలు, పెద్ద విషయాల్ని కనుక్కుంటుంటారు. 30 ఏళ్ళు వచ్చే వరకు వీళ్ళకి అంత అవగాహన ఉండదు, ఏ పని ఎందుకు చేస్తాం అనేది. 30 years అయితే చాలా బాగా మంచి అవగాహన కలిగి ఉంటారు, ఏ పని అనేది సాధించగలుగుతారు. ఎలా సాధిస్తారు అనేది అంటే ఇంకా సూపర్ సాధిస్తారు అనమాట. మామూలుగా చాలా మంది బాగా ర్యాంకులు చదివాక వీళ్ళు సాధించే ఉద్యోగాలు వీళ్ళు చిన్నగా మామూలుగా తెలివితేటలు సాధించుకోగలుగుతారు. అలాంటి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి గురువారం పుట్టిన వాళ్ళకి. ఆరోగ్యం ఎలా ఉంటుంది అనుకోవచ్చండి వీళ్ళకి? ఆరోగ్యం బాగుంటుంది. చాలా వరకు ఏంటంటే కొంతమందికి బాగా సన్నగా, కొంతమంది బాగా లావుగా ఉంటారు ఈ దీంట్లో. సో సన్నగా ఉండే వాళ్ళకి ఎక్కువ ఆహారం ఎప్పుడు ఎక్కువ తీసుకోరు, తక్కువ తింటుంటారు. ఇంత ఆహారం తినడం వల్ల వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి. కానీ అది అనారోగ్య సమస్యనే కాదు, తీసుకునే ఆహార విధానంలో వీళ్ళు ఉండే పర్సనాలిటీస్ లో అలా ఉంటారు. సన్నగా ఉంటారు, లావుగా ఉంటారు, మధ్యస్థంగా ఉండరు, లావుగానే ఉంటారు. సో లావుగా ఉండడం వల్ల వీళ్ళకి కాళ్ళు విపరీతమైన నొప్పులు, పాదాల దగ్గర వీళ్ళకి బాగా నొప్పులుగా ఉంటుంటాయి. అందుకే ఒబెసిటీ వల్ల వచ్చింది అనుకుంటారు. జనరల్ గా ఏంటంటే ఎలా ఉన్నా పాదాలు బాగా వీళ్ళకి ఎప్పుడు నొప్పులు, పని, అది ఎక్కువ నిద్ర పట్టదు, లేస్తే ఏ పని చేస్తూ ఉంటారు, బుర్ర ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది. అయ్యో. సో ఏ పని చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి బాధ్యతలు ఎక్కువ అని చెప్పి అన్నాం కదా. ఆ బాధ్యతలు కొంతమందికి ఏ బాధ్యతలు లేకపోయినా ఏదో ఆలోచిస్తుంటారు. ఏం చేస్తున్నాం అంటే ఆలోచిస్తున్నాం అని చెప్పి అంటూ ఉంటారు. చాలా వరకు అమ్మాయిలకి అదృష్టం కొంతవరకు, అబ్బాయిల కంటే కూడా. అమ్మాయిలు కొంచెం హ్యాపీగానే ఉంటారు కొంతవరకు, బాగా చదువుతారు, బాగా ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ ఉంటారు, ఫ్రెండ్స్ తో తిరుగుతుంటారు, ఏ కష్టం వచ్చకుండా వాళ్ళతో హెల్ప్ చేస్తారు, స్నేహితులు ఎక్కువగా వీళ్ళకి సాయంగా ఉంటారు ఎప్పుడు అమ్మాయిలకి. అబ్బాయిల విషయం వచ్చినప్పటికి మళ్ళీ అలా ఉండదు. అబ్బాయిలు వీళ్ళు వాడుకుంటారు, వాళ్ళ పనులు కొని వీళ్ళు రాసి, వాళ్ళ హోంవర్క్స్ కొని వీళ్ళు రాసే వాళ్ళు ఉన్నారు ఈ గురువారం పుట్టినవాడు. వాళ్ళ బ్యాగ్ లో వీళ్ళు మోసే వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని అంటే బాధ్యతలు అని చెప్తున్నాం కదా, ప్రతి విషయంలో తీసుకుంటారు వీళ్ళు. అదే నేను పడుకుంటే నాకు ఇచ్చే పడేసుకోకుండా అని చెప్పేసి అన్ని పనులు వీళ్ళకి అప్పచెప్పడం, వీళ్ళతో చేయించడం. వంటలు బాగా చేస్తారు, ఫుడ్ వండడం ఇష్టం, ఫుడ్ పెట్టడం ఇష్టం వాళ్ళకి. ఏదైనా వండి ఎవరికైనా పంచాలంటే ముందే వండేసి అందరు తీసుకొని పంచడం చాలా ఇష్టం అన్నమాట, పంచుతూ ఉంటారు. సో చాలా విషయాలు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే మైనస్ పాయింట్స్ ఉన్నాయి. 2 రకాల తత్వాలు ఉన్నాయి ఈ గురువారం పుట్టిన వాళ్ళకి. ఏ ఫీల్డ్స్ అయితే వీళ్ళకి బాగా సూట్ అవుతాయని అనుకోవచ్చు? జనరల్ వీళ్ళు వ్యాపారాలు ఎక్కువ చేస్తారు నాన్న. ఏ పనైనా ఒక వ్యాపారంగా ఇంత సంపాదించవచ్చు, ఇంత లాభం ఉంటుందని చెప్పేసి. కానీ ఉద్యోగం చేస్తేనే బెస్ట్. ఏదైనా వీళ్ళ దగ్గర ఇవ్వడం అలవాటు, కానీ తీసుకోవడం రాదు వీళ్ళకి. ఏదైనా ఇవ్వడమే, తెచ్చుకోవాలంటే మళ్ళీ ఆలోచిస్తారు ఎలాగా అని చెప్పేసి. అవతల వాళ్ళు ఏదైనా కష్టం చెప్పారు అనుకోండి, కష్టమేమో సరే అని చెప్పి వదిలేసి. అందుకని ఏంటంటే వ్యాపారాలు చేయడానికి ఇష్టపడతారు. వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉద్యోగాలు చేయడమే ఉత్తమం. అలాగే వీళ్ళకి ఏ డేస్ కలిసి వస్తాయని అనుకోవచ్చు? శుక్రవారం కలిసి వస్తుంది వీళ్ళకి, శనివారం కలిసి వస్తుంది, ఆదివారం కలిసి వస్తుంది, సోమవారం కలిసి వస్తుంది, మంగళవారం కలిసి వస్తుంది, బుధవారం కలిసి వస్తుంది. అన్ని రోజులు కలిసి వస్తాయి అయితే, ఈ రోజు ఆ రోజు అని లేదు, అన్ని వారాలు కలిసి వస్తాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ప్రతి విషయంలోనే వీళ్ళు బాధ్యతగా ఒక అడుగు వేసి ఏ పని చేసే ముందు ఉంటారు.
కష్టాన్నైనా భరించే శక్తి ఉంటుంది వీళ్ళకి, ఉమ్, ఇష్టాన్ని కూడా భరించే శక్తి ఉంటుంది. ఉమ్, ఉమ్, సో ఆ ఎదుటి వాళ్ళకి ఎలా చెప్పాలన్నా వీళ్ళు ఫస్ట్ తీసుకుంటారు అది. ఉమ్, ఓకే, అది వాళ్ళకి బాధ అనిపిస్తే పని ఏదో చేస్తలే పని ఏదో అని చెప్పి అనుకుంటారు. అందువల్ల ఏంటంటే బ్లెస్సింగ్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి, right. అందువల్ల కలిసి వస్తుంది బాగా. వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి? కొన్ని మైనస్లు కూడా ఉంటాయి అని అంటున్నారు 100%. కాబట్టి ఎట్లాంటి రెమెడీస్ చేసుకుంటే సాఫీగా వెళ్ళిపోతుంది వీళ్ళ లైఫ్? గురువారం పుట్టిన వాళ్ళు మెయిన్ చేయవలసిన ఒకటే ఒక రెమెడీ ఏంటంటే గురువుని ఎప్పుడు కూడా నిందించకూడదు. ఏ గురువు అయినా ఏ గురువైనా నిందించకూడదు, మనకి గురువు అవ్వాల్సిన అవసరం అవసరం లేదు. లేదు. అది జనాలు వీళ్ళు కొంతవరకు కొంతమంది అంత పెద్దగా నాకు మనుషుల్ని అంటే మనుషులు గురువు అవతారాలు, ఇప్పుడు సత్యసాయి బాబా, షిరిడి సాయిబాబా, వీళ్ళంతా మనుషుల్లాగా పుట్టి అవతారాలు కదా, అలాంటి వీళ్ళు ఇష్టపడరు. వాళ్ళ గురువులు ఏంటి, వాళ్ళు వాళ్ళు మామూలు మనుషులు, వాళ్ళు ఏదో వేషాలు వేసుకున్నారు, అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎవరైనా అవతారం, ఎవరి ముఖంలో ఈ సరస్వతి అమ్మవారు ఉంటుందో తెలియదు, నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. అలాంటి విషయాలు వీళ్ళు జోలికి వెళ్ళకూడదు. నచ్చకపోతే మాట్లాడకుండా ఉండాలి. వీళ్ళు కొంతమంది నచ్చరు, మాట్లాడతారు, అది చేయకుండా ఉండాలి. చేస్తే చాలా ఉత్తమమైన ఫలితాలు బాగుంటాయి వీళ్ళకి. సో దేవుణ్ణి ప్రార్థన అంటే బ్రహ్మాండంగా చేస్తారు. పరమేశ్వరుని ఎక్కువ పూజించాలి, బాగుంటుంది వీళ్ళకి. ఏ విషయాలు అస్సలు చేయకుండా ఉండాలంటే వీళ్ళు జాగ్రత్త వహించాలి అంటే? ఏ విషయాలు చేయకుండా అసలు జాగ్రత్త అంటే ఇందాక మనం అనుకున్నట్టు గురువులను అసలు అది నిందించుకోవాలి. ఓకే, అది రెమెడీ. అది. అసలు వీళ్ళు ఇట్లాంటివి చేయకుండా ఉండాలి అంటే నిత్య దైనందిన జీవితంలో కూడా ఈ విషయాలు చేయకుండా ఉండాలి వీళ్ళు అని అంటే ఏం చెప్తారు? వీళ్ళు అబద్ధం ఆడే పని చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, పెట్రోల్ బిజినెస్ చేయకూడదు, పెట్రోల్ బిజినెస్ చేయకూడదు, పెట్రోల్ మందు వీడి జోలికి జోలికి వెళ్ళకూడదు. సో ఆ జోలికి వెళ్తే లాస్ తప్ప గొప్పగా సాధించదు. ఏదో యోగం బాగుండి జాతకంలో ఉండి చున్నది మేము గురువారం పుట్టాం ఆయన మా వాళ్ళు చేస్తానని కామెంట్ పెట్టచ్చు, ఏదో అది యోగం బట్టి. కానీ గురువారం పుట్టిన ఆ పని చేయకూడదు, చేయకూడదు. అది మన జాతకంలో శని భగవాన్ యోగంలో ఉంటే వెళ్తే చేస్తారు, అది పెద్ద విషయం కానీ కాదు. కానీ ఇవి చేయకూడని నియమాలు ఏంటంటే గురువారం రోజు ఈ పనులు జోలికి వెళ్ళకూడదు. తర్వాత పూర్వం ఏంటంటే దురలవాట్లకి దూరంగా ఉండాలి. వీళ్ళు అలవాట్లు అంటే బద్ధకానికి, అతిగా నిద్రపోవడానికి, అతిగా తినడానికి, ఇవన్నీ కూడా దురలవాట్లు. ఇవి కూడా ఓన్లీ మందుకు తాగేయడం, స్మోక్ చేయడం ఇవే కాదు, ఇవి కూడా ఉంటాయి. సో తర్వాత బద్ధకస్తులతో స్నేహం చేయకూడదు. అవతల బద్ధకస్తునికి వాడిని వెళ్ళి బాధ్యత కోసం రోజు రేపి బాబు నువ్వు లేచి నువ్వు పని చేయను, అది ఉద్యోగం చేయను, సాధించు అని చెప్పి వాళ్ళతో అసలు స్నేహం చేయకూడదు. వాళ్ళ బద్ధకస్తులు, వాళ్ళ మాట వినరు అంటే వాళ్ళ జోలికి వెళ్ళకుండా వీళ్ళు దూరంగా వెళ్ళడం మంచిది. వాళ్ళు సాధిద్దాం అనుకుంటే వాళ్ళ దరిద్రం వీళ్ళకి అంటుకుంటుంది, అందుకే వీళ్ళు దూరంగా ఉండాలి, జాగ్రత్త వహించాలి. మన జాతకంలో శని భగవాన్ యోగంలో ఉంటే వెళ్తే చేస్తారు, అది పెద్ద విషయం కానీ కాదు. కానీ ఇవి చేయకూడని నియమాలు ఏంటంటే గురువారం రోజు ఈ పనులు జోలికి వెళ్ళకూడదు. తర్వాత పూర్వం ఏంటంటే దురలవాట్లకి దూరంగా ఉండాలి. వీళ్ళు అలవాట్లు అంటే బద్ధకానికి, అతిగా నిద్రపోవడానికి, అతిగా తినడానికి, ఇవన్నీ కూడా దురలవాట్లు. ఇవి కూడా ఓన్లీ మందుకు తాగేయడం, స్మోక్ చేయడం ఇవే కాదు, ఇవి కూడా ఉంటాయి. సో తర్వాత బద్ధకస్తులతో స్నేహం చేయకూడదు. అవతల బద్ధకస్తులు. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్, శుక్రవారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది డెఫినెట్ గా చాలా మందికి ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. శుక్రవారం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.